हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन चैनल क्रिकेट संबंधी प्रति चिన్న అప్డేట్స్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది ఇక ఐపీఎల్ 2024 లో మరి ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ తోని ఆడబోతున్నారు ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది 24th మార్చి నాడు హైదరాబాద్ లో ఈ మ్యాచ్ జరగనుంది ఇక ఈ మ్యాచ్ కి మరి ముంబై ఇండియన్స్ యొక్క బలమైన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుందాం ఇక ఓపెనర్స్గా రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ అయితే బరిలోకి దిగి ఉన్నారు ఇక రోహిత్ శర్మ మరి 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 ట్రోఫీలు అయితే ముంబై ఇండియన్స్కి అందించిండు కానీ వెన్నుపోటు గట్టిగానే ఓడించడం చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మరి ఈ సీజన్లో అయితే ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు మరి చూడాలి మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో లాస్ట్ సీజన్లో మరి డీసెంట్గా రాణించిండు 330 రన్స్ కొట్టిండు 2 50లు ఉన్నాయి ఆవరేజ్ కూడా డీసెంట్గా ఉంది స్ట్రైక్ రేట్ కూడా డీసెంట్గానే ఉంది మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ 2లో ఇషాన్ కిషన్ రీసెంట్ సెన్సేషను చాలా మరి రీసెంట్గా మరి చాలా విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు సెంట్రల్ కాంట్రాక్ట్స్ కూడా కోల్పోయిండు కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది లాస్ట్ సీజన్లో కూడా మంచిగా రన్ ఇచ్చిండు 16 మ్యాచ్లు 454 రన్స్ కొట్టిండు 3 50s ఉన్నాయి స్ట్రైక్ రేట్ కూడా 140కి పైగానే ఉంది ఆవరేజ్ 30 ఉంది కాబట్టి మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ టీమిండియాలోకి కంబ్యాక్ చేయడానికి చూడాలి మరి ఇషాన్ కిషన్ ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ లాస్ట్ సీజన్లో మంచిగా రన్ ఇచ్చిండు 11 మ్యాచ్లో 343 రన్స్ కొట్టిండు ఆవరేజ్ 42 ఉంది స్ట్రైక్ రేట్ 162 ఉంది ఇక పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు తిలక్ వర్మకి ఎందుకంటే మరి రాబోయే T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ కావాలంటే మరి ఈ ఐపీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి తిలక్ వర్మ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో గత 2-3 సీజన్ల నుంచి అయితే చూస్తే మరి చాలా కన్సిస్టెంట్గా ముంబై ఇండియన్స్కి అయితే చాలా రన్స్ అయితే కొడుతున్నాడు మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ కానీ ఇంజ్యూరీ కారణంగా ఫస్ట్ ఇనిషియల్గా మ్యాచెస్ అయితే మిస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ NCA నుంచి అయితే ఇంకా క్లియరెన్స్ అక్కడ సర్టిఫికేట్ అయితే రాలేదు కాబట్టి మరి ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ మిస్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ సీజన్లో మాత్రం మరి ఒంటరిగా మరి ముంబై ఇండియన్స్ అయితే ప్లే ఆఫ్కి చేరించిండు లాస్ట్ సీజన్లో మరి 605 రన్స్ కొట్టిండు ఒక సెంచరీ అయిండు 5 50లు అయితే కొట్టిండు ఏదేమైనా కానీ మరి ముంబై ఇండియన్స్కి మాత్రం చాలా కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మరి చాలా మిస్ అవుతారని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఇక ఇతనికి బ్యాకప్ అక్కడ మరి నేహల్ వదర్ను ఆడించే అవకాశం కనిపిస్తుంది లేదంటే విష్ణు వినోద్ కూడా అక్కడ ఉన్నాడు మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇక నెంబర్ 5లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాస్ట్ సీజన్లో అయితే గుజరాత్ని మరి ఫైనల్గా రాక తీసుకువెళ్ళిండు మరి గుజరాత్ హోమ్ గ్రౌండ్ ముందే ఆడుతుండు మళ్ళీ ఇక్కడ కాబట్టి మరి ఆ రియాక్షన్ అనేది క్రౌడ్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని నాకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మరి ఫస్ట్ మ్యాచ్లో హైదరాబాద్లో ఇక లాస్ట్ సీజన్లో మరి డీసెంట్ రాణించిండు అక్కడ బ్యాట్తో అయితే బాల్తో అంతా రాణించకుండా అని మరి బ్యాట్తో అయితే డీసెంట్గా రాణించిండు 346 రన్స్ కొట్టిండు స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి టాప్ ఆర్డర్లో ఆడిండు కాబట్టి 136 మాత్రమే ఉంది మరి చూడాలి మరి ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తారు అనేది నెంబర్ 6లో టిమ్ డేవిడ్ గురించి మనందరికీ తెలిసిందే మరి యార్కర్ వినాయిస్తే బాల్ ఎక్కడేసినా అని మరి బౌండరీ బయటకు పోవాల్సిందే మరి అలాంటి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు ఇక లాస్ట్ సీజన్లో కూడా మంచిగా రన్ ఇచ్చిండు 231 రన్స్ కొట్టిండు స్ట్రైక్ రేట్ మ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు అక్కడ దాదాపు 160 స్ట్రైక్ రేట్ ఉంది అక్కడ కాబట్టి మరి ఆస్ట్రేలియా కూడా రెగ్యులర్ ఫినిషర్ కింద మారిండు ఈ సీజన్లో మాత్రం చాలా డేంజరస్గా ఉండబోతుంది టిమ్ డేవిడ్ బ్యాటింగు ఇక నెంబర్ 7లో మొహమ్మద్ నబీ మరి ఆడిన కొద్ది మ్యాచ్లో అని ఐపీఎల్లో చాలా ఇంప్రెస్ చేసిన చెప్పుకోవచ్చు 17 మ్యాచ్లో 180 రన్స్ కొట్టినా అని అక్కడ వికెట్లు కూడా 13 తీసిండు ఆడిన కొద్ది మ్యాచ్లోనే చాలా ఇంప్రెస్ చేసిన చెప్పుకోవచ్చు ఇక నెంబర్ 8లో గిరాల్ కోర్జే గత ODI వరల్డ్ కప్ సెన్సేషన్ కానీ T20లో మాత్రం చాలా డేంజరస్గా ఉంది తన ఫామ్ మాత్రం వికెట్లు తీస్తున్నా కానీ చాలా రన్స్ అయితే లీక్ చేస్తాడు మరి ఇదే ఇతనికి పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు దట్టు మళ్ళీ ఇంజూరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి చూడాలి మరి గిరాల్ కోర్జేకి అయితే బ్యాకప్ అక్కడ నువాన్ తుషార్ కానీ లూకీ ఫుడ్ అయితే ఉన్నారు మరి చూడాలి మరి ఏ విధంగా అంది వస్తాడనేది ఇక నెంబర్ 9లో పీయూష్ చౌలా ఏకంగా 22 వికెట్లు తీసిండు 2023లో మరి ఎకనమీ కూడా 8 ఉంది కానీ రీసెంట్గా చూసుకుంటే మరి ఎటువంటి కాంపిటేటివ్ గేమ్ ఆడలే కాబట్టి మరి ఇతని ఫామ్ ఏ విధంగా ఉంటుంది అనేది అందరి సమస్య అని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి పీయూష్ చౌలా ఎంతవరకు రాణిస్తారు అనేది ఇక నెంబర్ 10లో మరి అక్కడ బుమ్రా గురించి మన అందరికీ తెలిసిందే ఐపీఎల్లో మొత్తం 145 వికెట్లు తీసుకున్నాడు ఇక బుమ్రా ఎక్కడంటే అక్కడ బౌలింగ్ వేసే సత్తా ఉంది అటు ఫస్ట్ ఓవర్ కానీ మిడిల్ ఓవర్ కానీ లాస్ట్ ఓవర్ కానీ ఎక్కడంటే అక్కడ వికెట్లు తీసే సత్తా ఉంది ఇక బుమ్రా ఎన్ని తక్కువ మ్యాచెస్ ఆడితే అంత మనకే మంచిది ఎందుకంటే రాబోయే T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని మరి బుమ్రాకు ఎన్ని తక్కువ మ్యాచెస్ ఇస్తే అంత మనకే మంచిది చూడాలి మరి అక్కడ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుందో మరి బుమ్రాని ఇక నెంబర్ 11లో మరి అక్కడ బేరన్ ఆఫ్ లేడు కాబట్టి మరి అక్కడ అతని ప్లేస్లో మరి నువాన్ తుషార్
అక్కడ లుకీ వుడ్ ఆడే అవకాశం ఉంది. ఎక్కువ అయితే అక్కడ ఛాన్సెస్ అయితే నువాన్ తుషార్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి మరి అక్కడ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో. నువాన్ తుషార్ గురించి మనకు తెలుసు, రీసెంట్గా మరి బంగ్లాదేశ్ మీద 5 వికెటాలు తీసుకున్నాడు. అదే మ్యాచ్లో మరి హైట్రిక్ కూడా తీసిండు. స్లింగి యాక్షన్ ఉంటుంది కాబట్టి మరి ఇతనికే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట ఇతను రాణించకపోతే గిట్ట లూకీ వుడ్ కూడా అక్కడ ఉన్నాడు. మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ నేహల్ వదేర్ అయితే బరిలోకి దిగనున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ లేడు కాబట్టి మరి అతని ప్లేస్లో కూడా ఇతను ఆడే అవకాశం ఉంటుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద విష్ణు వినోద్ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో మొహమ్మద్ నబీ, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో గిరాల్ కోర్జే, నెంబర్ 9లో పీయూ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో తుషార్ లుకీ వుడ్. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇది ఫ్రెండ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేహల్ వదేరే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫస్ట్ మ్యాచ్కి అయితే మరి ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్కి అయితే దాదాపు ఇదే ప్లేయింగ్ లెవెన్తో దిగే అవకాశం ఉంది. అక్కడ హార్దిక్ పాండ్యా మరి అక్కడ క్రౌడ్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది మనకి సమస్య కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.